వచ్చి శివాలున చింతులాగి గోరాడెడునంతలో మామలు జాలిగా నోళ్ళు విప్పి మానము చరుతువాయతలోచు బావుమన్నది ఊగిపోతుంది నా మనసమందెగో అడుక్కుమన్నది కామలిగా కావ్యమై ఏమండి సాధ్యం కూడా ఇంటికి వచ్చిన కాటి నుంచి ఆ ఉంగరాలు నా కంట పడడానికి ఎన్ని అవసరాలు వెతుకుతున్నాడు. కొత్త సాని పడిచినప్పుడు కోడగాళ్లకు పుట్టు కుండులు ఇది కూడా ఒక వరసమే
ఇష్టం ఏ కావాలని చేసుకోండి, ఇబ్బంది లేదు. ఏమండి కరెంట్ పాస్ అయిందా? కరెంట్ కరెంట్ ఏం 3 ఫేస్ కరెంట్ తగిలినంత ఉందండి. 3 ఫేస్ సింగిల్ ఫేస్ కరెంట్ సార్, 3 ఫేస్ అవుతున్నారు. ఏమండి కలిమిలో లోటు లేని వారు ఈ మధ్యన కోట్లు కూడా పడగెత్తారని విన్నాము. కోటికి 1, 2, 4 1 కోట 2 కోట్ల 3 కోట్లు 10 కోట్లు వచ్చింది. 10 కోట్లు రోడ్డు మీద మొత్తం 10 కోట్ల షావుకారులు అన్ని అలా చేతులకు గాజు వాకులు ఉంగలిచ్చారేమంటే ఎవరైనా ఎవరో సాగుతారని కనబడతారు. రాసుకెళ్ళి పోలు నదింకిరగదీస్తా పోయిందా? ఎవరు పోయేటే పోతుంటారు ఏడవ. మా అమ్మ పోలేదు, ఏమి పోలేదు, అవి చిన్నగా కనపడదు. ఎవరు మీరన్నారా? మీరంటే ఇంకేమన్నా కేసు డిస్మిస్ అని మమ్మల్ని మీరనొచ్చు, మిమ్మల్ని ఏమనొచ్చు. ఒరిజినల్ గోల్డ్ అండి. వజ్రం, వైడూర్యం, ముత్యం, పగడం, కెంపు, వంపు, సొంపు, కంపు. ఈ కెంపు వంపు సొంపు వచ్చేటప్పుడు అత్తర్లో ముంచొచ్చారా? కంపు కొడుతూ అత్తర్లో ముంచొచ్చారు. సరే కానీ ఏమండి, చాలా రోజుల నుంచి మా అమ్మకి ఎన్నిసార్లు అడిగాను ఈ పచ్చరాయి ఉంగరం చేయాలి. అసలు మా అమ్మ నన్ను మీ పని నేను చూస్తాగా, ఈ పచ్చరాయి ఉంగరం ఇస్తారా? అలా పెట్టుకొని ఇలా చూసి ఏంటండి అలా అంటారు? ఉంగరమేనండో, మీ ఆస్తులేం అడగలేదు. మా డాడీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏళ్ళకెళ్ళి చూస్తాడండి. ఏళ్ళు ఉంగరం లేదనుకోండి, మయ్య లోపల పెట్టి నమ్మకంగా తలుపులేస్తాంటాడండి మా డాడీ. మీ ఉంగరాలు మీ కాడ పెట్టుకోండి, నాకే ముద్దు కానీ. అది అడిగారండి, మీరు ఉంగరం అడిగారు కదా, ఇలా చూసుకొని పెట్టుకొని ఇచ్చేస్తాం. ఇంకేమైనా చెప్పదే ఉంటది. ఇంత నమ్మకంగా చెప్పినప్పుడు మన సొమ్మాడికి బట్టి ఉండండి. దాసుగా ఎత్తున్నా ఏమండి, ఈ ఒక్క ఉంగరం నా చేతికి సరిగ్గా అంటం లేదండి. దగ్గర కాదండి, చేతికి పెట్టుకొని చూస్తే అయ్యో నిజంగా అసలు నాకు తీసుకుని అలవాటు ఇచ్చేస్తాను మళ్ళా మీకు. రోజు వచ్చేది మధ్యలో అసలు మా పనికి పెద్ద ఇబ్బంది అవుతుంది. మీకు బాగా ఆయన 3 ఫేస్ కరెంట్ తగిలింది, మీరు ఊరికే ఉండండి. రోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు మళ్ళీ ఇస్తాము. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇంత నమ్మకంగా చెప్పిన మనసు మేడికి బట్టి అందరూ చాలా సుబ్బారావు గారు ఉన్నాడు మన గారికి మనసు మేడికి బట్టి ఉండండి. ఇదిగో పెట్టుకోండి, మొత్తం పెట్టుకోండి, ఇబ్బంది అండి. మళ్ళీ పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఉండండి, తీసుకోండి. ఇది బాగుందా? పెట్టుకోవాలి, ఏది పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఇది బాగుందా? ఇది బాగుందా? అన్ని బాగానే ఉన్నాయి. మీ చేతికే బలే ఉన్నాయండి. యాదో ఒకటి చెప్పండి, ఈ చేయి బాగుందా? ఈ చేయి బాగుందా? ఈ చేయి బాగుంది, ఆ చేయి బాగుంది. ఇది బాగాలేదు. ఏమైందండి దీనికి? ఇది పెద్దగా ఉందా?
ఇది పెద్దగా ఉంది కదా. మనిషిని చూసుకొని పెట్టుకునేది ఎవరు? ఏంటది? అదే వస్తువులండి. ఏమిటది? ఏమండి ఇవి ఎలాగో నా చేయికి బాగా ఒప్పాయి, మీకు కూడా బాగా నచ్చాయి. బాగా నచ్చాయి. మీ అయ్యకి నచ్చితే నచ్చాయి కానీ మీకు నచ్చాయా లేదా? ఏమండి నా చేతులు కూడా మీకు నచ్చాయా లేదా? ఎలాగో బ్రహ్మాండంగా కట్టి నాకు ఒప్పాయి కట్టి నేనే వచ్చాను. అనవసరం నోరు గారే చేయగారు. మయ్య కొట్టుగాడికి రానీడు, కొంపకు రానీడు. అయిపోయింది దెబ్బలు వ్యాపారం. మయ్య కొంపకు రానీడుగా. ఆ మాట వెళ్ళి గూపిడి అట్లా. ఏమండి నా జన్మలో నేను ఎప్పుడు నవ్వలేదండి. ఈ పక్కన నవ్వుతూ నవ్వేటప్పుడు నా పేరు అట్లా ఉంటుందండి. మీరు పెట్టిన పేరు నాకు వద్దులేండి. మా అమ్మ నా కోసం 7 రకాలు తెచ్చి పోషణలో పెట్టింది. మీ ముగ్గురు అంతా ఏమో తీసుకోండి. మీరంతా ఒట్టు వేశారుగా, ఇంకా చస్తే తినండి. నిద్రలో కూడా తిని ఎప్పుడు నా చేతిలో ఉంటుంది. చస్తే తిని. పెద్దనారు ఏమైనా దెబ్బతిందని చూడండి. ఏంటండి? పెద్దనారు ఏమైనా దెబ్బతిందని చూడండి. ఏమండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఇన్ని నగలు ఇచ్చారు కదా, తాంబూలం వేసుకుంటారా? వద్దండి. ఒకసారి గుండెలో దిక్కెత్తి సత్యాంత పని. ఏమైందండి? గుండెలో దిక్కెత్తి సత్యాంత పని. అలాగైతే బంధం వేసుకుంటారా? అదేంటి మన్నగా పోయిన అందంగా ఉంటుంది. మీ సలహా తీరిస్తే నా దొరదా తీరి. అనవసరం మధ్యలో వచ్చింది మన చెడగొట్టింది ఎవరు. నువ్వు నోటి కాడ ఎవరు అంతా తీసింది.
ఏంటి ఎలా తయారయ్యాడు? తోటలో పెడతావా తయారయ్యాడు. తప్ప అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పిందండి. మీరు కోటీశ్వరులు, కుబేర్లు, అందగాళ్ళు, మహేష్ బాబు తర్వాత మీరే అని చెప్పింది. చిరంజీవి అన్నారా? నిజమేనండి, అన్ని వేరే. ఇంత ఇచ్చిన తర్వాత ఆ మాత్రం చెప్పము. కానీ ముఖమంతా ఏంటది? అమ్మాయి లవ్ లో అనేకం చేసుకున్నాం. అమ్మాయి లవ్ లో దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతో రాసి గంగం తీసి చొడవ వేసి నేను ఇంకా వంద తోటలో దిష్టి బొమ్మలా తయారయ్యాడు అనుకున్నాను. పెరట్లో పెట్టాల్సిన సున్నం డబ్బా పడగదిలో పెట్టారు. అమ్మాయి అమ్మాయి ఇలా రా అమ్మా. అమ్మో అమ్మాయి చిన్నమ్మాయి చిన్నమ్మాయి చిత్ర మా దగ్గరికి వచ్చి బెల్లం పెట్టించుకునేది. బెల్లం కొబ్బరి పెట్టించుకునేది. అమ్మాయి అప్పుడు చూసా అమ్మాయి మళ్ళీ నడుచుకుని మనం వదిలేసి. అమ్మా ఏంటి మా బావగారు? బావగారు చూడే ఎలా బాబు, మీకు మా అమ్మాయి మీద మనసు కుదిరిపోయింది. అలాగే మా అమ్మాయికి కూడా మీ మీద మనసు కుదిరిపోయింది. మీరు నాకు ఏమి ఇచ్చారు? మీరు నాకు డబ్బులు ఏమి ఇచ్చారు? ఇచ్చారా? నీకు ఇచ్చాను అనుకుంటాను. నాకు ఎప్పుడు ఇచ్చారు? వచ్చే ఏట్లో తీసుకోండి. వచ్చే ఏట్లో తీసుకో. ఏట్లోని గూట్లోంచి ఎలా తీసుకునేది? వచ్చే సంవత్సరం తీసుకో. వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ అంతా అయిపోయిందా? అయిపోతే అలాగే పథకాలు అలా చేస్తున్నా. అమ్మా ఉన్నదే తీసుకున్నా. తీసుకోవే బావగారు. మనకేంటే బావగారు ఉంటుండగా. అమ్మా నువ్వేం చెప్పావే? అసలు చిన్నపిల్లవి వయసు వస్తుంది కాబట్టి బావగారు వస్తే పట్టుకొని వారేసుకొని బయట వేసుకోమన్నా కదా. అమ్మా ఏంటి సరిపోతలేదు? ఎంత లాగినా బొట్టు దగ్గరకు వస్తుందమ్మా. ఇంత వయసు వచ్చిన తర్వాత బయట వేసుకోకపోతే అలాగే వేసుకొని ఈ చిగురు పట్టుకొని గట్టిగా లాగితే సరిపోతుంది. ఎంత లాగినా బొట్టు దగ్గరకు వస్తుందమ్మా. లాగితేట వచ్చింది, ఊరికి లాగితేట వచ్చింది. కింద కొట్టి ఎలా సెప్టిక్ అయిపోతుందండి. సెప్టిక్ చూడండి బాబు, మా అమ్మాయికి మీ మనసు కుదిరిపోయింది కాబట్టి కొల్నాటి కోకలు పంపించండి. కొల్నాటి కోకలు ఏసీ లంగాతాలను పంపించండి. కాన్పూర్ చెప్పుల జతలు పంపించండి. అమ్మా ఏంటే కోటు కావాలి. కోటీశ్వరుడి కోటే లెక్క. అసలే వాషింగ్ చేసి 1 year అయింది. మరి వేసి ముందర కోడి మిగిలింది. వాషింగ్ చేసి 1 year అయింది. అయినా పర్వాలేదు, మేమేమంటే సరిపేసి బాగా రుద్ది కడుక్కుంటామండి. ఇచ్చేసి ఈ ముందర ఏ వస్తువు బానిచ్చేట్లేదే. ఓకే ఇవ్వండి. తీసుకోండి. నీకంటే పదస్తులు మాకెవరు ఉంటారు? నువ్వేం చెప్తావు? ఏడు బట్టలన్నీ నువ్వు కింద బట్టలు మాత్రం వాడతావు. తీసుకో. శుభ్రం మూతికి ఇస్త్రీ చేపించి తెచ్చి మరి మన బావగారు. అమ్మా బావగారు చిటపడ చినుకులు పడాలని కోరికగా ఉందమ్మా. ఎందుకంటే బావగారికి చాలా సంతోషంగా. బావా మీ ఆనందాన్ని ఎందుకు కాదనాలి? చిటపడ చినుకులు పడుతూ ఉంటే చెలిగాడే సరసలు ఉంటే, చిటపడ చినుకులు పడుతూ ఉంటే చెలిగాడే సరసలు పడుగురకు ఇంకొంచెం పైకి ఆడుకొచ్చేదా? కాదండి, లేపాల్సిన పరిస్థితి వచ్చింది. అలా మనిషిని కాబట్టి తట్టుకున్నా. అది ఇంకేదైనా తేడా పడదా? బావా నిన్ను చూస్తుంటే వ్యాపారం కానీ ఇంకేం వెళ్తారే? కరోనా వచ్చి 6 సంవత్సరాలు మనిషి పడిపోయి ఉన్నాడు. ఇంకేం లేదు. అమ్మ బాబాయ్, అమ్మ బావా. బాబు మీ నాన్నగారు వచ్చారట. మైగారు కాదా ఉందా? చూడండి
ఎటు కాదండి. మీ నాన్నగారు అమ్మాయి గాజులు చేయించి వీధి గుమ్మంలో నిల్చున్నట్ట. అమ్మాయికి మీ మీద ఆకర్షణ చేసే కిటుకులు నా దగ్గర ఇంకా బోల్డ్ ఉన్నాయి కాబట్టి అవన్నీ చెప్తాను. ముందు ఆ పెరట్లోకి వెళ్తే ఆ పెరట్లో చెప్పేసి మీకు అన్ని అలా పంపించేస్తాను. కాదండి, ఇలా రండి, ఇలా రండి. అక్కడ ఏమండి ఇద్దో కాదండి, అలా కాదు. ఎందుకంటే మీరు చాలా హుషారు ఉన్నారని అమ్మ నేను ఆనందపడుతుందండి. చిరపడ చెనకలు పడుతూ ఉంటే చెలిగానే రసజ్ఞులైన ప్రేక్షకులకు ముఖ్యంగా 3 రోజులు చింతామణి నాటకాలు